శరీరము వదిలేసిన తర్వాత ఈశ్వరుడు శ్మశానములో ఉండి ఈ ఆత్మని తనలో ఐక్యం చేసుకునే విధంగా మనము చేసేటువంటి ఆరాధన ఉండాలి. అందుకనే మానవుడు శరీరము చాలించిన తర్వాత అందరూ తలకొరివి పెట్టారంటారు. తలకి కాదు పెట్టేది, హృదయము దగ్గర మొదటిసారిగా నిప్పును వెలిగిస్తారు. దాని తర్వాత తలకి నిప్పును అంటిస్తారు. ఈ హృదయములోంచి ఆత్మ పంచేంద్రియాల్లోంచి వెళ్ళాలి. ఎందుకు ఇదంతా చెప్తున్నాను అంటే, శివుడు ఎవరో కాదు, మనమే. ఎవరికి వాళ్ళము మనమే శివుడు అని అనుకున్నప్పుడే శివాభిషేకము యొక్క, శివ ఆరాధన యొక్క ఫలితాన్ని మనం పొందగలుగుతాం. అందుకని మహన్యాసం అనేటువంటి ఒక న్యాసములో చెప్పాడు, నా రుద్రో రుద్రమర్చయ్యేది, నేను రుద్రుణ్ణైతే తప్ప నిన్ను అర్చించడానికి అర్హుణ్ణి కాదు అని. కాబట్టి ఇదంతా మీకు చెప్తున్నా. ఇక్కడ ఈ పంచ ఇంద్రియాల నుంచే ఆత్మ వెళ్ళాలి. ఐదర్ ఎవరైనా సరే హాస్పిటల్లో చనిపోయినా, ఇంట్లో చనిపోయినా, ప్రమాదవశాత్తు చనిపోయినా అని చెప్పి నోరు తెరిచి చనిపోవటం, లేకపోతే ఆఖరిన నాకు వినిపించట్లేదండి అని చనిపోవటం, లేకపోతే కనిపించదు, చాలామందికి కనిపించదు మాట. కనిపించట్లేదేంటి? ఇంకొకటి, వాళ్ళకి వాసన తెలియదు, శ్వాస ఆడుతోందా లేదా అని ఇక్కడ చూడరు, పల్స్ చూడరు, ఇది చూస్తారు, శ్వాసలోంచి పోవటం. ఇక ఐదవది మలమూత్ర విసర్జన చేసిపోవటం.